కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన మార్కు చూపిస్తున్నారు. ఇవాల్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఆమె సమీక్ష చేపట్టబోతున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆమె నేతలతో డిస్కస్ చేయబోతున్నారు. ఇప్పటికే సొంతంగా ఆమె సర్వే చేయించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆమె సర్వే రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. బలహీనంగా ఉన్న చోట ఎలా పనిచేయాలనే దానిపై ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు పార్టీ క్యాడర్కు ఆమె. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నేతలు సరిగ్గా పబ్లిసిటీ చేసుకోలేకపోవడంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఆమె నేతలకు ఇవాళ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ అసంతృప్తితో ఉన్న క్యాడర్లో ఉత్సాహం నింపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ద సేమ్ టైం ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో నేతలు విఫలమవుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాల్టి సమావేశం కీలకంగా మారబోతుంది. మీనాక్షి నటరాజన్ సంస్థాగత వ్యవహారాల్లో మంచి పేరుంది. ఆమె ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మీటింగ్ చాలా కీలకంగా భావిస్తున్నారు. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మీనాక్షి నటరాజన్ ఇవాళ పార్టీ నేతల సమావేశంలో ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నారు, పార్టీ గురించి పనిచేసేలా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ రామ్నాథ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఎంట్రీ ఇవ్వక ముందే తనకున్నటువంటి బంధుమిత్రులు, తనకున్నటువంటి స్నేహితులతో ఆమె హైదరాబాద్ లో తెలంగాణలో జరుగుతున్నటువంటి పొలిటికల్, ప్రధానంగా కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్నటువంటి ప్లస్ అండ్ మైనస్ ల గురించి తనకున్నటువంటి స్నేహితులు, హైదరాబాద్ లో కొంతమంది మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సెటిలర్స్ ఎవరైతే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని నటరాజన్ మీనాక్షి తెలంగాణకు ఎంట్రీ ఇచ్చిన 2 రోజులకు ఒక ఎమ్మెల్సీని పార్టీ నుంచి అవుట్ చేసింది. ఆ తర్వాత సాదాసీదాగా ఆమె ట్రైన్ లో నుంచి దిగినటువంటి నటరాజన్ మీనాక్షి పైన ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అనేకమైనటువంటి ప్రశంసలు కురుగుతున్నారు. సో ఇటువంటి ఇన్ఛార్జ్ మేము ఎప్పుడు చూడలేదు. చాలా సాదాసీదాగా ఉన్నటువంటి వ్యక్తి, ఎటువంటి హుందాకు పోయినటువంటి వ్యక్తి. సో నటరాజన్ మీనాక్షితో పార్టీ మరింత బలపడుతుంది. పార్టీ క్యాడర్ లో కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో యువతకు అవకాశాలు వస్తాయంటూ కొంత కాంగ్రెస్ నేతలు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో నటరాజన్ మీనాక్షిను ప్రధానంగా ఇవాళ మెదకు, మల్కాజ్గిరి 2 పార్లమెంట్ సమీక్ష నిర్వహిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు మెదకు పార్లమెంట్ సమీక్ష నిర్వహించి సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క పార్లమెంట్ లో ఉన్నటువంటి నేతలను ఏకదారిపై తీసుకురావడం, ఏదైనా విభేదాలు, వర్గపోర్లు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం కావచ్చు. సో పార్టీ బలోపేతానికి అయితే నటరాజన్ మీనాక్షిను సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితురాలు, చాలా చక్కగా రాహుల్ గాంధీతో పనిచేసేటువంటి వ్యక్తి నటరాజన్ మీనాక్షి. సో ఆమె పార్లమెంట్ లో ఆమె సమీక్ష నిర్వహించడం పైన కొంత ఆసక్తికరమైన చర్చ కంటిన్యూ అవుతుంది. సో కాంగ్రెస్ అంటే స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ లో భావ ప్రకటన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి కాంగ్రెస్ క్యాడర్ ని ఎట్లా ఏకదాడి మీద తీసుకొస్తుంది నటరాజన్ మీనాక్షిను. మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు రానటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి నటరాజన్ మీనాక్షి నేతలంతా కూడబెట్టి నేతల్ని, క్యాడర్ ని ఒక్కదాటి తీసుకొచ్చి ఎటువంటి రిజల్ట్ తీసుకురాబోతున్నటువంటి చర్చ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే పార్లమెంటరీ వైజ్ గా ఉన్నటువంటి నాయకులు, డిసిసి ప్రెసిడెంట్లు, అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు, నటరాజన్ మీనాక్షి సమీక్షపై ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మీనాక్షి ఎటువంటి సలహాలు సూచనలు చేయబోతుంది. సో ఏంటంటే ఇప్పటికే నటరాజన్ మీనాక్షికి సంబంధించినటువంటి సమీక్షలో అటు పిసిసి మహేష్ కుమార్ గారు కావచ్చు, ఇతర ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటున్నారు అందరూ. తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్, బుధవారం ఆమె పరీక్ష నిర్వహించేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇలా వరుసగా పార్లమెంటరీ వైజ్ గా, నియోజకవర్గాల వైజ్ గా అయితే నటరాజన్ మీనాక్షి కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళకి సలహాలు, సూచనలు వాళ్ళకి ఇచ్చి రానటువంటి లోకల్పాడి ఎన్నికలకు వాళ్ళని సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. చూడాలి నిజంగానే నటరాజన్ మీనాక్షి ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ చెప్పాలనుకుంటుందా, మరి నిజంగానే ఏమైనా మార్పులు జరగబోతున్నాయా? సాదాసీదా వ్యక్తి నటరాజన్ మీనాక్షి మరి ఎంతవరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని ఆకట్టుకోబోతుంది, ఇంతవరకు మరి నటరాజన్ మీనాక్షి సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సఖ్యతగా పనిచేస్తారనేది ఆ భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రాదా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మీనాక్షి సమీక్ష జరపబోతోంది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తోంది. సమీక్ష ముందు సొంతంగా సర్వే చేయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతోంది మీనాక్షి నటరాజన్. సర్వేలోని అంశాల ఆధారంగా కేడర్కు క్లాస్ తీసుకోబోతోంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అసంతృప్తితో ఉన్న కేడర్లో ఉత్సాహం నింపేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.